హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, అసలు కిచెన్లో ఉండాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉండేది. అందుకే షార్ట్ వీడియోసే పెట్టాను, కానీ కొంచెం ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. తప్పకుండా చూడండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. నేనైతే ఈరోజు చూడండి, సాటర్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినప వడలు చేశాను ఫ్రెండ్స్, పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో. దీని గురించి అయితే మనము ఫస్ట్ పావు కేజీ మినపప్పు నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నానబెట్టేటప్పుడే 4-5 టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ కూడా 2 టైమ్స్ కడిగి అందులో 4 పచ్చిమిర్చి, కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర అలా వేసి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, బాగా డైజెషన్ అవ్వడానికి పచ్చిమిర్చి వేసి కొంచెం చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసేసేయాలి. తర్వాత అందులో మనము ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఇంకా కావాలనుకుంటే కొంచెము మనము గరం మసాలా కూడా వేసుకోవచ్చు రుచికి, కానీ నేనైతే వేయలేదు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి 10-15 మినిట్స్ పక్కన పెట్టేస్తే, మనం అందులో వంట సోడా వేయకపోయినా బాగా ఇట్లా క్రిస్పీగా ఉబ్బినట్టు వస్తాయి ఫ్రెండ్స్. కొందరైతే అందులో రవ్వ వేస్తారు, వంట సోడా వేస్తారు, కానీ నేనైతే ఎప్పుడు వేయను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి పక్కకు. తర్వాత అందులో మనము ఇందాక చూపించాను కదా, అన్ని మసాలాలు కలుపుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం సన్నగా వేసుకోవాలి. మనం హోటల్లో దొరికే విధంగా లావుగా వేసుకోవద్దు ఫ్రెండ్స్, లోపల బాగా కొంచెము పిండిలాగా ఉంటాయి. సన్నగా వేసుకుంటే నేనైతే ఎప్పుడు సన్నగా బట్టే వేస్తాను, క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పిల్లలకైతే వేడిగా పల్లి చట్నీతో ఇస్తే ఎంతో రుచిగా ఉన్నాయని తింటారు. ఎప్పుడైతే నేను మైసూర్ బోండా చేసేదాన్ని ఫ్రెండ్స్, కానీ ఇంకా చాలా రోజులైనాయి. మమ్మీ ఎప్పుడు చాయ్ బిస్కెట్లు వేస్తావు మమ్మీ, చాయ్ పార్లేజీ బిస్కెట్ ముందు పెట్టేస్తావు నువ్వైతే. ఇంకా మొన్న అయితే మ్యాంగో జ్యూస్ పూరి కూడా చేశాను ఫ్రెండ్స్. ఇంకా వడ చేయక చాలా రోజులైంది మమ్మీ, మినపప్పు వడలు చేయవా అని పిల్లలు అడిగితే ఓకే అని, ఇంకా చూడండి ఈ విధంగా కొన్ని వేసి వేడిగా ఉన్నప్పుడే టిష్యూ పేపర్ పైన వేసేసి మనకు పిల్లలకు సర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత పిల్లలకు ఆరోగ్యము, మినపప్పు పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా తినడానికి వాళ్ళకు టేస్టీగా కూడా అనిపిస్తుంది మనకు. ఇంకా ఏదో పిల్లలకు వాళ్ళకి నచ్చిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చినట్టు మనకు ఆనందంగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా పిల్లలకు టేస్టీ స్నాక్స్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంకా ఆయిల్ లేకుండా మనము అంత స్ట్రిక్ట్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆయిలీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెడితే వాళ్ళు కూడా పూరి కానివ్వండి, ఇలా మైసూర్ బజ్జీ కానివ్వండి, వడ కానివ్వండి, వాళ్ళకు కూడా ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా సంతోషంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజైతే మా పిల్లలకు నేను బ్రేక్ఫాస్ట్లో వేడి చెప్పండి మినపప్పు వడలు ఇంకా చట్నీ చేసి ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు చాలా నచ్చింది, వేడిగా క్రిస్పీగా చాలా బాగుంది మమ్మీ, టేస్టీగా కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా మాకైతే ఫీల్ అయ్యారు పిల్లలు. ఇంకా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ఛానల్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మా వీడియోస్ ఎలా ఉంటాయో అన్ని వీడియోస్ సంగీత కిచెన్లో వెళ్ళి, ఇంకా మీకు ఎప్పుడైనా బోర్ కొడితే చూద్దాము అని మా వీడియోస్ అన్నీ చూడండి. అందులో మీకు నచ్చిన కర్రీ ఏదైతే ఉందో మీరు చెప్పండి, నేను తప్పకుండా మళ్ళీ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ మాతో ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంకా 1370 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని ఇంకా భగవంతునితో కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఇలాగే ఉండనివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో పని చేసుకుంటూ ఇలా వంటలు చేసుకుంటూ ఇంకా సొంతంగా వీడియోలు ఆమెనే చేసుకుంటూ ఎవరు సపోర్ట్ లేకుండా వీడియోలు చేసి పెట్టాలంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత కష్టంగా. కానీ కష్టమైనా ఇష్టంగా ఎందుకు భరిస్తామంటే, మా ఫ్రెండ్స్తో మాట్లాడితే కల్మషం లేని ఫ్రెండ్స్ అంటే మా సబ్స్క్రైబర్సే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు నచ్చితేనే మాకు నచ్చింది అని లైక్ చేస్తారు,
కమెంట్ పెడతారు, నచ్చకపోతే కామ్ అయిపోతారు. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా ముఖం మీద కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, రండి మీరు కూడా ఎప్పుడైనా మా విలేజ్కి రండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కర్రీ నేనైతే చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఇంట్లో అయితే, ఇంకా సండే స్పెషల్ రేపు ఏం చేస్తున్నారు తప్పకుండా కమెంట్లో మాత్రము కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. ఈసారి అయితే సమ్మర్లో ఎండలు అయితే బాగా ఉండే కదా ఫ్రెండ్స్. మేమైతే విలేజ్కి వెళ్ళాలన్నా అక్కడ కరెంటు ప్రాబ్లం ఉండే అని విలేజ్కి కూడా బాగా వెళ్ళి ఎంజాయ్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. ఓన్లీ మామిడికాయలు తీసుకురావడానికి 1-2 సార్లు వెళ్ళాము అంతే. కానీ ఇంకా ఉండడానికైతే అసలు ఈ వేడికైతే ఉండలేకపోయాము. ఇంకా వర్షాలు పడ్డ తర్వాత చూడాలి. విలేజ్ని అయితే ఎండల గురించి బాగా మిస్ అయిపోయినాం ఫ్రెండ్స్. మేమైతే బాగా వెళ్ళలేకపోయాము. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి కదా ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. హడావిడి బ్యాగులు కొనడం, బుక్స్ కొనడం, కొంచెము వాళ్ళకు కూడా రిలాక్స్ లాగా పిక్నిక్లకు, టూర్లకు వెళ్ళడము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు పిల్లలైతే. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.